హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ వాళ్ళ ఒక స్పెషల్ ఫోన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అదే సామ్సంగ్ F55 5G. యాక్చువల్లీ స్పెషల్ ఫోన్ అనడానికి రీజన్ ఈ స్పెషల్ బాక్స్ కారణంగా కాదు. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ వేగన్ లెదరే కాకుండా ఇంకా చాలా రకాల మంచి ఫీచర్స్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని యూస్ చేసేసారు. మంచి డిస్ప్లే బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మొబైల్ కూడా చాలా స్లిమ్గా ఉంటుందని చెప్తున్నారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. ఈ స్పెషల్ బాక్స్లో ఏముందో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ F55 5G స్పెషల్ బాక్స్. మరి బాక్స్ని మనం ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ పైన ఇంకొక బాక్స్ ఉంది, దీన్ని తీద్దాం. ఆల్రెడీ దీని సీల్ని నేను బ్రేక్ చేశాను. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు మొబైల్ ఉంది. దీని సైడ్ ఉంచేసినట్టయితే మరి బాక్స్ లోపల మనకు ఒక Type C to Type C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. మరి యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు వీళ్ళు ఇటు సైడ్ ప్రొవైడ్ చేస్తారు కదా. ఇక్కడ మనకు దీని యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు, సిమ్ ఎజెక్టర్ అవన్నీ వీళ్ళు ఇటు సైడ్ ప్రొవైడ్ చేశారు. సో ఇదే మరి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. దీన్ని పైన ఉన్న స్టిక్కర్ని మనం రిమూవ్ చేసినట్టయితే ఇలా మనకు వేగన్ లెదర్లో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్లో అయితే ఈ మొబైల్ నా చేతిలో ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇదే వేగన్ లెదర్. చాలా ప్రీమియంగా ఉంది. అంటే మనం చాలా వాటిలలో చూస్తాం కానీ చూడడానికి చాలా ప్రీమియంగా క్వాలిటీగా కనిపిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ చుట్టూ మనకు ఇక్కడ గోల్డెన్ ఫ్రేమ్ ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన కెమెరా మోడల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ దీని చుట్టూ కూడా మనకు గోల్డెన్దే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు స్టిచ్చింగ్ చేసినట్టు ఇక్కడ మనకు డిజైన్ ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా కూడా మొబైల్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్స్ ఉన్నాయి. పైవైపు నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. కింద నాయిస్ క్యాన్సలేషన్తో పాటు ఇక్కడ మనకు స్పీకర్ గిల్స్, నెక్స్ట్ Type C పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. సో మరి మొబైల్ చూసినట్టయితే చాలా స్లిమ్గా ప్లస్ లైట్ వెయిట్గా ఉంది. సో మరి చేతిలో పట్టుకుంటే మనకు ఏదో పెద్ద బరువును మోసినట్టు కాకుండా మనకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది చేతిలో. మరి ఈ మొబైల్ని నేను బూట్ చేశాను. ఒకసారి సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్దాం. సో మరి వెయిట్ అని చెప్పాను చూసారా. సో వెయిట్ తక్కువ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఓన్లీ 180 గ్రామ్స్ మాత్రమే ఉంది. థిక్నెస్ 7.8 mm మాత్రమే ఉంది. సో దాని కారణంగా మనకు ఈ మొబైల్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ క్రాఫ్టెడ్ డిజైన్ లాగైతే ఇది కనిపిస్తుంది చూడండి. సో దాని కారణంగా మనకు ఇటువంటి అట్రాక్టివ్ డిజైన్ వచ్చింది. సో దీన్ని వీళ్ళు అప్రికాట్ క్రష్ అని చెప్పేసి అంటున్నారు ఈ కలర్ని. అలా కాకుండా మనకు రైస్ ఇన్ బ్లాక్ అని చెప్పేసి ఇంకొక కలర్లో కూడా ఈ మొబైల్ దొరుకుద్ది. నెక్స్ట్ ఇక మనకు సామ్సంగ్ అన్న వెంటనే యూఐ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అదే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది మన సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకు Android 14 తోటి వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మనకు One UI 6.1 తోటి వస్తుంది. దాని కారణంగా చాలా రకాల మంచి ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. ఇక మనము దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 120 హెర్ట్జ్తో కూడిన సూపర్ అమోలెడ్ డిస్ప్లేని వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో దీని బ్రైట్నెస్ నిట్స్ గురించి మాట్లాడినట్టయితే 1000 నిట్స్ ఉంటుంది. అంతేకాకుండా విజన్ బూస్టర్ లాంటి ఫీచర్స్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మొబైల్ అనేది నిజంగా ఎంత లైట్ వెయిట్ ఉందంటే అసలు చేతిలో మొబైల్ ఉన్నట్టే అనిపించట్లేదు, అంత లైట్ వెయిట్ ఉంది. సో మీరు కూడా వాడితే మీరు కూడా ఇదే డైలాగ్ అంటారు. నేను ఎందుకు అన్నాననేది మీకు అప్పుడు అర్థమైపోద్ది. సామ్సంగ్ అన్న వెంటనే యూఐతో పాటు వీళ్ళ డిస్ప్లే అనేది వేరే లెవెల్లో ఉంటుంది. పంచీగా కనిపిస్తూ ఉంటాయి. కలర్స్ అనేవి డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. సో విజన్ బూస్టర్ కూడా ఇచ్చిన కారణంగా మనకు కళ్ళ పైన కూడా పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం పడదు. నెక్స్ట్గా దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే మనము లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే దీనిలో మనకు 4 nm చిప్సెట్తో పాటు జీపీయూ అనేది 18% ఇంప్రూవ్ కనిపిస్తుంది. ఎన్పీయూ అనేది 96% అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో మరి ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే 45 వాట్స్కి ఇది సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్కి. సో 0 నుంచి 50% ఓన్లీ 24 minutesలోనే ఇది ఛార్జ్ చేసేస్తుంది. నెక్స్ట్ మనం సామ్సంగ్ మొబైల్స్లో ఎక్కువగా ఏంటి చూసేది అని అంటే కెమెరా అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు బిగ్ పిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. మరి అడాప్టివ్ వీడియోస్ ఉంటుంది. సూపర్ హెచ్డిఆర్ వీడియోస్ని మనం దీనిలో క్యాప్చర్ చేసుకోవచ్చు. బిగ్ పిక్సెల్ నైటోగ్రఫీ ఉంటుంది. సో అవన్నీ కూడా నేను మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనం అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 60 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ క్యామ్ యూస్ చేసి. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా మనము అదే యూస్ చేయొచ్చు. అంటే అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 60 FPSలో రికార్డ్ చేయొచ్చు. సో మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫోటోస్ని మీరు యూస్ చేయండి. సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడితే 50 MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సో అంతేకాకుండా దీనిలో మనకు డ్యూయల్ రికార్డింగ్ లాంటి ఫీచర్ కూడా ఉంటుంది. సో అంతేకాకుండా ఇక మనకు సామ్సంగ్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉంటాయి చూసారా. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇరేజ్ చేయాలనుకోండి, ఇలా చేసుకొని మనము ఆబ్జెక్ట్ని కూడా ఇరేజ్ చేసేయచ్చు. ఇక్కడ మనము ఇరేజ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అక్కడ నుంచి ఆ ఆబ్జెక్ట్ అనేది ఇరేజ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ క్లిప్పర్ లాంటి ఫీచర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ రికార్డింగ్ అయితే ఎలాగో ఉండనే ఉంది.
సో ఫ్రెండ్స్ మరి దీనిలో ఆరాంగా మనం గేమింగ్ కూడా చేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ అనేది మనం హెవీ గేమింగ్ చేసుకోవడానికి చాలా బాగా కేపబుల్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ జనరేషన్లో లాంచ్ అయిన మొబైల్స్ చూస్తే అర్థమైపోద్ది. త్వరగా చూసుకున్నట్టయితే మీరు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా ఎటువంటి ల్యాగ్స్ లేకుండా ఆడుకోవచ్చు. మరి ఇందులో గేమ్ ఆడుతున్నంతసేపు మొబైల్ అయితే హీట్ అయినట్టయితే నాకు అనిపించలేదు. మరి మీరు గేమింగ్ అయితే ఈజీగా దీనిలో చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఇక మనకు శాంసంగ్ అన్న వెంటనే నాకు బాగా అనిపించేది ఏంటి అంటే వీళ్ళు 4 జనరేషన్స్ పాటు ఓఎస్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారు, 5 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనం శాంసంగ్ మొబైల్స్ని ఎక్కువ కాలం వాడవచ్చు. అంతేకాకుండా దీనిలో మనకు సెక్యూర్ ఫోల్డర్ లాంటి ఫీచర్ కూడా ఉంటుంది, మన డేటాని మనం సెక్యూర్గా ఉంచుకోవడానికి. అంతేకాకుండా సెక్యూరిటీ కోసం దీనిలో వీళ్ళు నాక్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనం వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ ఫోకస్ లాంటి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా ఏం జరుగుద్ది అంటే మనం ఎదుటి వాళ్ళతో కాల్ మాట్లాడేటప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి మన దగ్గర, సో ఎదుటి వాళ్ళకు ఆ డిస్టర్బెన్స్ అనేది వినబడదు. అంతేకాకుండా దీనిలో మనం ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి క్విక్ షేర్ లాంటి ఫీచర్ కూడా దీనిలో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నిజంగానే మీరు డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే చాలా ఇంప్రూవ్ అయిందని అంటారు. దానికి రీజన్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ వీళ్ళు యూజ్ చేసిన వెగన్ లెదర్ కారణంగా మొబైల్ వెయిట్ అనేది లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. మొబైల్ చేతిలో తీసుకుంటే మాత్రం మనకి ఎక్కడ కూడా బరువును మోసినట్టు అనిపించదు. జనరల్గా మనం పెద్ద బ్యాటరీ ఉండే మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే బరువు ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ శాంసంగ్ వాళ్ళు వెయిట్ డిస్ట్రిబ్యూషన్లో చాలా మంచి వర్క్ చేశారని చెప్పేసి అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎలాగో ఇక శాంసంగ్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, డిస్ప్లే అనేది బాగుంటుంది. దాంతోపాటే ఈసారి వీళ్ళు డిజైన్ పైన కూడా వర్క్ చేశారు. వెగన్ లెదర్ ఇచ్చిన కారణంగా మొబైల్ అనేది మనకు నార్మల్ శాంసంగ్ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు డిఫరెంట్ ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్లీ వీళ్ళు మొబైల్ని లాంచ్ చేసేది 26,000 27,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తారు. ఇక మనకు ఆ బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఒక 2,000 తక్కువ అయిపోయి 24,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ మొబైల్ దొరుకుద్ది. అంతేకాకుండా వీళ్ళు ఎర్లీ సేల్ ఆఫర్ అని చెప్పేసి ఒక 2 ఆఫర్స్ పెట్టారు. అదేంటి అంటే మనకు శాంసంగ్ గ్యాలక్సీ ఫిట్ 3 ఉంటుంది చూసారా, దాన్ని మనము ఈ మొబైల్తో పాటు కొనుక్కుంటే 1999 కొనుక్కోవచ్చు అన్నాడు, అంటే 2000 కొనుక్కోవచ్చు. దాంతోపాటే మనకు 45 వాట్స్ సంబంధించిన ట్రావెల్ అడాప్టర్ ఉంటుంది చూసారా, దాన్ని 499కే కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ దాని రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, కాకపోతే దీంతో పాటు కొనుక్కుంటాం కాబట్టి దాని ప్రైస్ అనేది తక్కువ అయిపోద్ది. సో ఆ విధంగా చూసుకున్నా సరే ఈ మొబైల్ అనేది ఇంకొక 1000-2000 తక్కువకి వచ్చినట్టే మనకు. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మరి మీకు ఈ మొబైల్ అనేది ఎలా అనిపించింది, ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ రాండి. థ్యాంక్ యూ.